హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అండ్ ఈరోజు మండే వ్లాగ్. సో మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయి నేను ముగ్గులు అవన్నీ మొత్తం పెట్టేశాను. సో ఈరోజు పరమశివునికి శివలింగం అభిషేకం చేద్దామని, అది కూడా మామిడి పండుతో. సో మనకు సీజనల్ ఫ్రూట్ కదా, అరుదుగా దొరుకుతుంది కాబట్టి మనం ఇలాంటి అభిషేకాలు కూడా చేయాలి. సో మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయడం వల్ల ఆధ్యాత్మికత, విశేషమైన ఆరోగ్య ఫలితాలు కలుగుతాయి. శాస్త్రాల ప్రకారం ఈ అభిషేకం వల్ల కలిగే ఫలితాలు: దీర్ఘకాలిక వ్యాధుల నివారణ, చాలా కాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అంతుచిక్కని జబ్బుల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ధనధాన్య వృద్ధి, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, దారిద్ర్యం తొలగిపోయి అఖండ ఐశ్వర్యం, సిరి సంపదలు చేకూరుతాయి. అంతేకాకుండా ఆయురారోగ్యాలు, శారీరక దారుఢ్యం పెరిగి సంపూర్ణ ఆయుష్ లభిస్తుందని నమ్మకం. అండ్ ఇవే కాకుండా మనం వేరే ద్రవ్యాలతో కూడా అభిషేకం చేయవచ్చు. అండ్ వాటి ఫలితాలు కూడా తెలుసుకుందాం. ఆవు పాలు దీర్ఘ ఆయుష్. అండ్ ఆవు పెరుగు బలం, ఆరోగ్యం, ఆయుష్. తేనె తేజోవృద్ధి, కీర్తి. చెరుకు రసం లక్ష్మీ కటాక్షం, ధనవృద్ధి. కొబ్బరి నీళ్ళు కుటుంబంలో మనశ్శాంతి, సకల సంపదలు. పసుపు నీళ్ళు మంగళప్రదం, శుభకార్యానికి సిద్ధి. అండ్ ఇదే కాకుండా మనం అభిషేకం చేస్తున్నప్పుడు పఠించవలసిన మంత్రం పంచాక్షరి మంత్రం. అదేనండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ భక్తి శ్రద్ధలతో ఈ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ అభిషేకం చేయాలి. అండ్ ఇంతే కాకుండా మనం అభిషేకం చేసుకునే పాత్రని కూడా పంచామృతంతో అభిషేకం చేస్తూ పాలు, పెరుగు, కంచు పాత్రలు ఉపయోగించకూడదు. రాగి లేదా వెండి లేదా మనకు అందుబాటులో ఉన్న స్టీల్ పాత్రలను ఉపయోగించాలి. అండ్ ఏ ద్రవంతో చేసిన నిష్కల్మషమైన భక్తితో, శుచి శుభ్రతతో అభిషేకం చేయడం చాలా ముఖ్యం. అండ్ నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తాను. పరమశివునికి ఉన్న పేర్లలో ఒకటి స్వల్ప మంత్రానికే సంతోషించే వాడని అర్థం. అందుకే శ్రీనాథ కవి సార్వభౌముడు స్వామి భక్త సులభుడని ఇలా వర్ణించాడు. శ్లోకం: శివుని శిరసున కాసిన్ని నీళ్లు జల్లిన పత్తిరేసునుమంత నవ్వెను. పసరావైచ్చు కామధేనువతడింట గాటి పసరామల్ల సురసాభివాడింట మల్లె చెట్టు. అంటే శివుని శిరస్సుపై కాసిన్ని నీళ్లు జల్లి కాస్తంత పత్తిని వేసినంత మాత్రానికే ఆ భక్తుని ఇంట కామధేనువు గాటి కట్టిన పశువు అవుతాడట. అలాగే దేవతా వృక్షమైన కల్పతరువు ఆ భక్తుని పెరట్లో మల్లె చెట్టు అవుతుందట. చూసారా, పరమశివునికి కాసిన్ని నీళ్లు పోసినంత మాత్రాన ఎంత ప్రతిఫలం ఉంటుందో మనకి. అందుకే అంటారు ఆ స్వామి అభిషేక ప్రియుడు అని. సో టుడే వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏదైనా తెలుసుకోవాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నాకు మీ లైక్ చాలా అవసరం. బాయ్.